కమండలేశ్వర స్వామి, ఆత్రేయపురం మండలం, రియాలి గ్రామం. తూర్పు విషయం ఏంటంటే స్వామివారు అన్ని శివాలయాలు స్వామివారికి నున్నగా ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క శివుడు అన్ని లింగాల్లో నున్నగా కాకుండా మనకి శ్రీశైలంలో ఉన్న వృద్ధ మల్లికార్జున స్వామి అయితే ఎలా అయితే ఉంటారో అదేవిధంగా ఈ లింగాకారం అంతా గుంట గుంటలు జారజారలాగా రుద్రాక్ష ఎలా ఉంటుందో రుద్రాక్ష స్వరూపంగా ఉంటాడు దేవుడు. సజ్జోజాత లింగంగా చెప్పబడుతోంది ఈ లింగాన్ని. అంటే సజ్జోజాత ముఖం ఉంటే పశ్చిమ చూస్తూ ఉంటారన్నమాట. అంటే మనకు తూర్పు దక్షిణ దేవాలయాలు ఉంటే మార్గం ఉంటుంది తప్ప పశ్చిమంగా స్వయంభూ ఉన్న దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులోనే స్వామివారు సజ్జోజాత ముఖంగా ఉంటారు. ఉమా కమండలేశ్వర స్వామి. కం అంటే బ్రహ్మ, మండలము అంటే ప్రదేశం. బ్రహ్మ యొక్క తప ఫలితంగా జగన్మోహిని రూపాన్ని అన్వేషణలో వెతుక్కుని వచ్చి పరమేశ్వరుడు ఇక్కడ ఆగిపోవడం జరిగిందన్నమాట. అంటే శివుడికి ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని శివాలయాల్లో బయటికి వెళ్ళిపోతుంది. ఈ రాలిక్షేత్రంలో శివాలయంలో మాత్రం మనం ఎంత ద్రవ్యం అభిషేకం చేసినా ఏం చేసినా చేసిన అభిషేక ద్రవ్యం అంతా కూడా స్వామివారు లోపలికి స్వీకరించేస్తారు. అంటే స్వామి గర్భాలయంలోనే లోపలికే ఇంకిపోతుంది తప్ప దీనికి బయటికి వెళ్ళే తోవ అనేది ఉండదు. బయటికి వెళ్ళే సోమసూత్రం ఉండదు. చండీశ్వర దేవాలయం కూడా ఇక్కడ ఉండదు. చేసిన అభిషేక ద్రవ్యం అంతా స్వామివారి గర్భాలయంలోనే ఇంకిపోవడం విశేషం.